అందరికీ నమస్కారం. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈవేళ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అనేది ఒక సాధారణ విషయం కాదు. ఇది దైవం రాసిన గాథ. ఈ స్థానం వెనుక 10 ఏళ్ల కష్టాలు ఉన్నాయి, 10 ఏళ్ల బాధలు ఉన్నాయి, 10 ఏళ్ల సహనం ఉంది. అన్యాయం ఎదురైనా వెనక్కి తగ్గిన ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒక ఆలోచన, ఒక ఆశ, ఒక ఉద్యమం. ఆయన వెంట నడిచిన జన సైనికుల రక్తం, చెమట, త్యాగం విజయానికి పునాది. నేడు కొందరు చెప్పినట్టు తెలుగుదేశం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు కాదేమో చాలామంది అన్నారు. అదే సమయంలో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధాన కారణం అన్నది ఒక వాస్తవం. ఇది అందరికీ తెలిసిన నిజం. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 100% గతంలో ఆయన తక్కువ చేసి చూసిన వారు కూడా ఇప్పుడు ఆయనలోని నిజాయితీ, నాయకత్వాన్ని గుర్తించి మంచి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మా రాష్ట్రానికి మార్పు కావాలి, నిజాయితీ గల నాయకత్వం కావాలని ఈ ప్రజలు కోరుకున్నారు. అన్ని రంగాల ప్రజలు, తెలుగు ప్రజలు కూడా ఈ మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ ఆకాంక్షకు సమాధానం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం. మనందరం ఆయన ఆశీస్సులకు అందించి ఆయన కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పేద ప్రజలకు కూడు, గుడ్డ, ఇల్లు, ఎటువంటి బాధలు లేకుండా అన్ని సమృద్ధిగా అందించాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై హింద్.